హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, సమంత నుంచి సిటిడల్ తర్వాత రాజ్ అండ్ డీకే క్రియేటర్స్ నుంచి వస్తున్న మరొక న్యూ సిరీస్ రక్త బ్రహ్మాండ్. ఈ సిరీస్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అనౌన్స్ అయితే చేశారు. ఇందులో హీరోగా ఆదిత్యరావు కపూర్ అండ్ ఫీమేల్ లీడ్లో సమంత యాక్ట్ అయితే చేస్తోంది. సో రీసెంట్గానే ఈ సిరీస్కి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా ఫినిష్ అయితే చేసుకున్నారు. లైక్ సిరీస్ వచ్చేసి ఫ్యాంటసీ, యాక్షన్ అండ్ మిస్టరీ థ్రిల్లర్గా తీసుకొని వస్తున్నారు. లైక్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి దిస్ ఇయర్ అంటే ఈ 2025 ఇయర్లో మనకి రాకపోవచ్చు, అంటే ఇప్పుడే బిగిన్ చేశారు. 2026 ఇయర్లో రిలీజ్ ఉంటుంది. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ సిరీస్ రిలీజ్ చేస్తారు. రాజ్ అండ్ డీకే నుంచి అలానే సమంత నుంచి ఇది సెకండ్ కాంబో. నెంబర్ 2, విశ్వక్ సేన్ న్యూ ఫిలిం లైలా. ఈ ఫిలిం అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి February 6th రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 3, వైశాలి మూవీ తీసిన డైరెక్టర్ నుంచి వస్తున్న న్యూ ఫిలిం శబ్దం స్టారింగ్ ఆది పినిశెట్టి. ఈ ఫిలిం థియేటర్స్లో February 28th రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 4, కిరణ్ అబ్బవరం మరొక న్యూ ఫిలిం అనేది లాంచ్ అయితే చేశారు. మూవీ టైటిల్ కే ర్యాంప్. ఇందులో ఫీమేల్ లీడ్లో యుక్తి తారేజా యాక్ట్ అయితే చేస్తోంది. మూవీకి డైరెక్టర్ డెబ్యూట్ జేమ్స్ నాని. ఆసియా మూవీస్ ప్రొడక్షన్ వారి నుంచి ఈ ఫిల్మ్ అయితే ఉంటుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తీసుకొని వస్తున్నారు. లైక్ ఇప్పుడే ఈ ఫిల్మ్ అనేది స్టార్ట్ అయితే చేశారు. నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ మన ముందుకైతే రావచ్చు. నెంబర్ 5, కన్నప్ప. ప్రభాస్ కరీ క్యారెక్టర్ లుక్ ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేశారు. ఆ లుక్ అయితే మీరు చూడవచ్చు. సో ప్రభాస్ కరీ ఆ లుక్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇందులో ప్రభాస్ కరీ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి రుద్ర. మనకి మూవీ థియేటర్స్లో వచ్చేసి April 25th లాక్ అయితే చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ కరీ క్యారెక్టర్ డ్యూరేషన్ ఎంత ఉంటుందో మనకి రిలీజ్ అయ్యాకే తెలుస్తోంది. నెంబర్ 6, హరిహర వీరమాల్యు. రీసెంట్గా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ మాట వినాలి సాంగ్ అనేది రిలీజ్ చేశారు. మరి ఫ్రెండ్స్, ఆ సాంగ్ అనేది మీరు విన్నారా? మూవీ మీద మీకు ఎంత హైప్ ఇచ్చింది ఆ సాంగ్ కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు నౌ సెకండ్ సింగిల్ మూవీ నుంచి రిలీజ్ చేయబోతున్నారు. February 14th సెకండ్ సింగిల్ ప్లానింగ్ అయితే ఉంది. ఈ సాంగ్లో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అండ్ నిధి అగర్వాల్ కనబడతారు. సో సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ కమింగ్ వెరీ సూన్, వెయిట్ చేయండి. అండ్ మూవీ థియేట్రికల్ రిలీజ్లో ఎలాంటి మార్పు అయితే లేదు. లైక్ మూవీ పోస్ట్పోన్ అవ్వచ్చు అంటున్నారు. బట్ స్టిల్లో వచ్చేసి March 28కే రిలీజ్ చేయాలని చెప్పేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది చాలా స్పీడ్గా కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. నెంబర్ 7, దుల్కర్ సల్మాన్ అప్కమింగ్ ఫిలిం కాంతా. రీసెంట్గానే ఈ ఫిలింకు సంబంధించి ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేశారు. మరి దుల్కర్ సల్మాన్ గారు ఈ ఫిలింలో ఎలాంటి లుక్లో కనబడబోతున్నారు మనకి లుక్స్ అనేవి రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ అండ్ సెకండ్ లుక్ అయితే మీరు చూడవచ్చు. మరొక న్యూ లుక్లో ఈ ఫిలింలో దుల్కర్ సల్మాన్ గారు మనకి కనబడబోతున్నారు. నెంబర్ 8, అది ఒక ఇదిలే. ఈ ఫిలిం డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు. ఎప్పుడో 2018లో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు 2025లో డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. అది కూడా రెంట్ మోడల్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 9, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. ఇది పార్ట్ 6 వార్నర్ బ్రోస్ నుంచి వస్తున్న సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ అండ్ R-rated డ్రామా ఫిలిం. లైక్ ఈ పార్ట్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ప్రీవియస్ పార్ట్స్ చూస్తుంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. అండ్ ఒక్కసారి మీకు చావు ఫిక్స్ అయితే ఆ డెస్టినేషన్ మీకు చావు వచ్చే వరకు ఆపదు. సో అలా అయితే ఇందులో చావు అయితే ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుంది, చాలా ఘోరంగా బ్రూటల్గా అసలు చూడలేం అలా అయితే ఉంటుంది. మీరు ప్రీవియస్ పార్ట్స్ చూస్తుంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ పార్ట్కి సంబంధించి ఫస్ట్ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. అందులో మనకి ఒక సీన్ అయితే చూపించారు. సో చూపించిన చాలా తక్కువే, ఇంకా టోటల్ మూవీలో ఇంకా ఎంత ఉంటుందో వామ్మో. ఈ ఫిలింని చూడాలంటే చాలా అంటే చాలా ధైర్యం అయితే మనం చేయాల్సిందే. సో రెడీగా అయితే ఉండండి. దిస్ ఇయర్ May 16th మనకి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. సైమల్టేనియస్లీ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 10, రానా నాయుడు హీజ్ అంటూ టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో వెంకటేష్ గారు అండ్ డానా దగ్గుపాటి యాక్ట్ అయితే చేశారు. మీరు ఇంకా టీజర్ చూడకపోతే చూడండి. అండ్ ఈ సిరీస్ మనకి దిస్ ఇయర్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఉంటున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. బట్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. త్వరలోనే రాబోతుంది. అండ్ మనం సీజన్ 1 చూసుకున్నట్టయితే లాస్ట్లో వచ్చేసి ఫాదర్ అండ్ సన్ విడిపోతారు. మళ్ళీ ఏదో సమస్య అయితే వచ్చినట్టుంది రానా దగ్గుపాటికి. ఇంకా ఫాదర్ ఎంట్రీ ఫుల్ యాక్షన్గా ఈ సీజన్ 2 అయితే ఉండబోతున్నట్టుంది. సో వెయిట్ చేయండి. రిలీజ్ డేట్ రాగానే మీకు నేను అప్డేట్ చేస్తాను.
నెంబర్ 11 జ్యువెల్ థీఫ్ ది హీస్ట్ బిగిన్స్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ ఫిలిం. ఇందులో సైఫ్ అలీ ఖాన్ అండ్ నికితా దత్ యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ అండ్ హీస్ట్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సో ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ 2025లో ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేశారు. నెంబర్ 12 టోస్టర్. ఇందులో రాజ్ కుమార్ రావు అండ్ సన్యా మల్హోత్రా లీడ్లో యాక్ట్ చేశారు. ఈ ఫిలిం వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఒరిజినల్. సో ఈ ఫిలింకి సంబంధించి టీజర్ కట్ అనేది వచ్చింది. చాలా ఫన్నీగా అయితే ఉంది. మీరు ఇంకా చూడకపోతే చూడండి. మన హీరో వచ్చేసి పెళ్ళికి గిఫ్ట్గా టోస్టర్ అయితే ఇచ్చాడు. అయితే పెళ్ళి అయితే హఠాత్తుగా ఆగిపోయింది. మన హీరో ఇచ్చిన గిఫ్ట్ వేస్ట్ అయితే అయిపోయింది. సో ఇలాంటి కాన్సెప్ట్తో మూవీ అయితే ఉండబోతుంది. సో ఈ ఫిలిం వచ్చేసి దిస్ ఇయర్ మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. నెంబర్ 13 ఢిల్లీ క్రైమ్స్ సీజన్ 3. ఈ సిరీస్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం సీజన్ 1 సీజన్ 2 అయితే చూస్తున్నాం. ఇప్పుడు సీజన్ 3 అయితే తీసుకొని వస్తున్నారు. ఒక న్యూ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ అయితే ఇందులో ఉండబోతుంది. ఈ సిరీస్తో వచ్చేసి దిస్ ఇయర్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 14 మండాలా మర్డర్స్. ఈ సిరీస్ వచ్చేసి డార్క్ క్రైమ్ అండ్ థ్రిల్లర్ అయితే ఉంటుంది. స్టారింగ్ వాణి కపూర్. టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఈ సిరీస్ మనకి దిస్ ఇయర్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. నెంబర్ 15 అక్క. కీర్తి సురేష్ అండ్ రాధిక ఆప్తే ఇందులో లీడర్లో యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఎస్టార్స్ ఫిల్మ్స్ వారు ఈ ప్రాజెక్ట్ తీసుకుని వస్తున్నట్టు నెట్ఫ్లిక్స్ వారి నుంచి మీకు 2023లోనే దీని గురించి అప్డేట్ అయితే ఇచ్చాను. ఫైనల్గా ఈ వెబ్ సిరీస్ సంబంధించి షూటింగ్ ఫినిష్ చేసి నెట్ఫ్లిక్స్ వారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. టీజర్ కట్ మీరు ఇంకా చూడకపోతే చూడండి. మనకి యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు. అందులో కీర్తి సురేష్ లుక్ అయితే మీరు చూడవచ్చు. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అండ్ రివెంజ్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. దిస్ ఇయర్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ వెబ్ సిరీస్ని ప్రీమియర్ చేస్తున్నారు. నెంబర్ 16 నెట్ఫ్లిక్స్ వారు లాట్ ఆఫ్ మూవీస్ అండ్ సిరీస్ అనౌన్స్ చేస్తే అందులో తెలుగు ఒరిజినల్ ఒక్క సిరీసే అనౌన్స్ అయితే చేశారు. అదే సూపర్ సుబ్బు స్టారింగ్ సందీప్ కిషన్. ఈ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్ టీజర్ అనేది రిలీజ్ చేశారు. చాలా ఫన్నీగా అయితే ఉంది. అంటే మన హీరో ఇందులో జాబ్ కోసం అయితే ట్రై అయితే చేస్తున్నాడు. అండ్ ఒక జాబ్ అయితే దొరికింది. అది ఏంటంటే సెక్స్ ఎడ్యుకేషన్. ఒక విలేజ్కి వెళ్ళి సెక్స్ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం. అక్కడ ఒక పవర్ఫుల్ డైలాగ్ అయితే ఉంది. వచ్చ పోసేంత ఈజీగా వాళ్ళు. అది మీరు టీజర్ చూడండి, మీకు నవ్వు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్ వచ్చేసి దిస్ ఇయర్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మనకి సిరీస్ని ప్రీమియర్ అయితే చేస్తున్నారు. ఇదే మనకి ఒక్క సిరీసే తెలుగు నుంచి నెట్ఫ్లిక్స్ వారు అనౌన్స్ అయితే చేసింది. నెంబర్ 17 ఆప్ జైసా కోయ్. ఇది నెట్ఫ్లిక్స్ వారు అనౌన్స్ చేసిన మరొక న్యూ ఫిలిం. ఇందులో మాధవన్ గారు అండ్ ఫాతిమా సనా లీడ్లో యాక్ట్ చేశారు. టీజర్ కట్ అయితే వచ్చింది. ఒక రొమాంటిక్ డ్రామా ఫిల్మ్గా ఇది ఉండబోతోంది. దిస్ ఇయర్ ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 18 కోహ్రా సీజన్ 2. 2023లో సీజన్ 1 వచ్చి హిట్ అయితే అయింది. సిరీస్ వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఉంటుంది. నౌ సీజన్ 2 టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే చూడండి. మీరు సీజన్ 1 కానీ మిస్ అయ్యింటే చూడండి ఫ్రెండ్స్, సిరీస్ అయితే బాగుంటుంది. అండ్ ఇప్పుడు సీజన్ 2 వచ్చేసి దిస్ ఇయర్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. నెంబర్ 19 టెస్ట్. డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పాను కదా. కన్ఫర్మేషన్ టీజర్ అనేది నెట్ఫ్లిక్స్ వారు రిలీజ్ చేశారు. మీరు ఇంకా టీజర్ కట్ చూడకపోతే చూడండి. ఇందులో మాధవన్ గారు, సిద్ధార్థ్ అండ్ నయనతార యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిల్మ్ వచ్చేసి స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుంది. దిస్ ఇయర్ మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ సిరీస్ ప్రీమియర్ అయితే ఉంటుంది. త్వరలోనే డేట్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. వెయిట్ చేయండి. నెంబర్ 20 కోటికొక్కడు 3. ఈ ఫిల్మ్ 2021 ఇయర్లో రిలీజ్ చేశారు. లైక్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. మనకి తెలుగు ఆడియో థియేటర్స్లో కూడా వచ్చింది. బట్ ఎక్కడ మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇన్ని ఇయర్స్గా రిలీజ్ చేయలేదు. ఇందులో వచ్చేసి కిచ్చా అదీబ్, శ్రద్ధా దాస్, మెడనా సెబాస్టియన్ అండ్ ఆషికా రంగనాథ్ ఒక స్పెషల్ సాంగ్ అయితే చేసింది. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం నుంచి నౌ తెలుగు ఆడియో వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియో నా చూడడానికి అందుబాటులో అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు వాచ్ అయితే చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.